అన్నయ్య అంటే నేను నమ్మేస్తాను అనుకున్నావా? చంపేస్తాను. ఎంత కష్టం వచ్చిందే తల్లి నీకు. ఏమిటమ్మా ఈ ఘోరం భగవంతుడా. పెద్దయ్య గారు ఎలా జరిగిందయ్యా? దేవుళ్ళ లాంటి మనిషికి ఏమిటి అన్యాయం? దేవుడికి చావేంటయ్యా? ఇక మాలాంటి వాళ్ళకి దిక్కెవరు? ఇక మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? ఆయనకు బదులు నన్ను తీసుకుపోయినా బాగుండేదా దేవుడు? ఆయనే లేకపోతే మా పొలాలు మాకు దక్కేవి కావు. మేము నమ్ముకున్న మట్టిని మాకిచ్చి ఆయన మట్టి అయిపోయాడయ్యా. ఎంతో గొప్ప టీచర్ ఆయన. ఉపాధ్యాయ లోకానికి గర్వకారణం. అవును, పేద పిల్లల కోసం స్కూలు పెట్టి విద్యాదానం చేసిన మహా వ్యక్తి ఆయన. అంత మంచి మనిషిని చంపడానికి చేతులు ఎలా వచ్చాయి? చంపిన వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. భగవంతుడా, ఏంటి బాబు, ఎలా జరిగింది ఇంత ఘోరం? మీ వదిన ఎక్కడయ్యా? అది ప్రాణాలతోనే ఉందా? చెప్పయ్యా.
ఏం చేస్తున్నారు మీరు? ఏంటిదంతా? అమ్మా అనసూయ, ఎందుకు అడుస్తున్నావు? ఎందుకు అడుస్తున్నావు? ఎందుకు అడుస్తున్నారు మీరంతా? ఈ వయసులో నీకు రాకూడని కష్టం వచ్చింది తల్లి. నాకేం కష్టం వచ్చింది నాన్న? నాకేం కష్టం వచ్చింది? పట్టుకోవండి. ఏంటి విజయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ అన్నయ్య బతికే అన్నాడని నేను చెప్పాను కదా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఆయన లేరని ఊరందరినీ ఎందుకు నమ్మిస్తున్నావు? బ్రతుకున్న మనిషికి ఎందుకు పాడు కడుతున్నారు? ఆయన మీకు ఏం ద్రోహం చేశారు? ఎందుకు ఆయన ఇంత అవమానిస్తున్నారు? నేను చచ్చాననుకున్నారా? నేను బతుకుండగా ఇలా జరగడానికి వీల్లేదు. అమ్మా అనసూయ, ఆగమ్మా. అమ్మా అనసూయ, ఆగమ్మా. ఆగమ్మా. అమ్మా ఆగమ్మా. ఆగమ్మా అనసూయ, ఆగమ్మా. ఆగు. నీకు దండం పెడతాను, ఆగమ్మా. మీరు కూడా ఏంటి నాన్న? మీ అల్లుడు గారికి ఇంత అవమానం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు? అది కదమ్మా. ఏది కాదు? అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారా? ఆయన లేకపోతే నేనుంటానా? నేనున్నానంటే ఆయన ఉన్నట్టేగా. ఈ నిజం ఎందుకు నమ్మరు మీరు? ఎవరు ఎక్కడో చస్తే అది ఈయన అని ఎలా అనుకుంటారు? నా కంఠంలో ఊపిరుండగా ఇలా జరగనివ్వను. వెళ్ళిపోండి. ఆయన క్షేమంగా ఉన్నారు, ఢిల్లీకి వెళ్లారు, త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. మీరు వెళ్ళండి. కావాలంటే అప్పుడు చూడడానికి రండి ఆయన్ని. మీ అనుమానం తీరేలా తనివి తీరా చూసి వెళ్తారు. కానీ వెళ్ళండి ఇప్పుడు. వరోధిని, అక్కడ లోపలికి తీసుకెళ్ళమ్మా. అక్క, వాళ్ళు వెళ్తారు, నువ్వు లోపలికి రాక. నేనెందుకు వెళ్ళాలి? నేనెందుకు వెళ్ళాలి? అందరిని బయటికి పమ్మను. పమ్మను అందరిని బయటికి. వెళ్ళండి. అందరూ వెళ్ళండి. అందరూ వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి. వదలండి. వదలండి. నేను ఎక్కడికి రాను. నన్ను మభ్య పెట్టి ఆయన ఇంకా అవమానించాలని చూస్తున్నారా? అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా? ఆయన నా ప్రాణం, నా ఊపిరి, నా సర్వస్వం, నా దేవుడు. మీరు కూడా ఆ దేవుడిని నమ్ముకునే కదా బ్రతుకుతున్నారు. దేవుడికి ఎవరైనా పూజలు చేస్తారు గానీ ఇలా శాంతాలు అంత్యక్రియలు చేస్తారా? అసలు మీరంతా పాపం చేస్తున్నారు, క్షమించరాని తప్పు చేస్తున్నారు. ఆయన క్షమించినా నేను క్షమించను. నా సంగతి మీకు తెలీదు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా, అమ్మా అనసూయ, అనసూయ, వదినా. పాపం ఈశ్వర్ గారంటే ఆవిడకి ఎంతో ప్రేమ. ఇప్పటికే ఆయన మరణాన్ని నమ్మలేకపోతుంది. మనకి మాత్రం నమ్మబుద్ధి అవుతుందా? మన కళ్ళ ముందే మెదిలినట్టున్నారు కదా. మనకే ఇలా ఉంటే పాపం ఆవిడకి ఎలా ఉంటుందో. లేని మనిషి ఉన్నారని భ్రమపడుతుంది. దేవుడికి నిజంగా కనికరం లేదు.
ఎందుకు వచ్చావు? ఏ మొహం పెట్టుకొని వచ్చావే? నీ మొగుడు చేసిన ఘనకార్యం ఎంత గొప్పగా ఉందోనని చూడడానికి వచ్చావా, లేక మేమందరం ఎలా ఏడుస్తున్నామో చూసి రమ్మని నీ మొగుడే నిన్ను ఇక్కడికి పంపించాడా? అమ్మా వద్దు, ఎప్పుడు నన్ను అలా పిలవకు. ఆ అర్హత నువ్వు పోగొట్టుకున్నావు. ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న నీచుడికి నువ్వు బెయిల్ ఇచ్చావు. ఆ పాముకు పాలు పోసి నా బిడ్డను కాటు వేయించావు. నువ్వు బాగుపడు, ఆ దుర్మార్గుడితో పాటు సర్వనాశనం అయిపోతావే. ఈ తల్లి శాపం ఊరికే పోదే, ఊరికే పోదు. అమ్మా, అసలు అక్కయ్య ఛీ, ఇది మీ అక్క కాదురా, మనందరి పాలిటి మృత్యుదేవత. పోయి పోయి ఇనుప పాదాల తల్లిని కన్నానురా, తప్పు నాదే. చూడవే, అభం శుభం తెలియని వయసులో మీ అన్నయ్యకి భార్య అయ్యి ఈ వంశానికి వారసుండిచ్చిన ఈ చెట్టు తల్లిని చూడవే. చూడు, దాని జీవితం ఏం కావాలి, ఏం సమాధానం చెప్తావు చెప్పవే. భర్త చనిపోయినా ఆ నిజాన్ని తట్టుకోలేక ఇంకా బతికే ఉన్నాడని నమ్ముతూ పిచ్చిదైపోయిన అనసూయకి ఏం సమాధానం చెప్తావే. భర్త లేకపోతే తన ప్రాణం కూడా ఉండదంటున్నా ఆ పిచ్చిదాన్ని ఎలా బతికించుకోమంటావు? ఈ ఇల్లు నీకు జన్మనిచ్చింది, జీవితాన్నిచ్చింది, పసుపు కుంకాలనిచ్చింది. ప్రతిఫలంగా నువ్వు మాకే ఇచ్చావు. అదిగో ఆ బూడిద మా మొహాన్ని కొట్టావు. ఇంతకన్నా దారుణమైన కృతజ్ఞత ఈ ప్రపంచంలో ఉండదు. నీకు నా ఉసురు తప్పకుండా తగులుతుంది. అమ్మా, నీకు దండం పెడతాను, అక్కనేమనుకో, దయచేసి తను ఇంకేమనుకో. ఇంత చేసినా ఇంకా దాన్ని వెనకేసుకొస్తున్నావా? ఏం జరిగిందో ఆ దేవుడికి తెలుసు. అక్కంటే అన్నయ్యకి ప్రాణం. ఈ సమయంలో అందుకే కదరా ఆ ప్రాణం తీసింది. అమ్మ చెప్తే అర్థం చేసుకోవేంటి? నువ్వింకేం మాట్లాడుకు. నువ్వు బాధ పెడుతుంది అక్కయ్యని కాదు, అన్నయ్యని. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా. నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాను. అన్నయ్య,
అన్నయ్య, ఒట్టేసి చెప్తున్నాను, నిన్ను చంపిన వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వను.